చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ మధ్యలో గివప్ అనేది ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఫౌండేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఫౌండేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కొంతమంది ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా కొంతమందికి ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ఉంటాయి. లెట్స్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎలాంటి మార్కెటింగ్ చేస్తుంటారు, హోర్డింగ్ రిలేటెడ్ కావచ్చు, పోస్టర్ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది అడాప్ట్ చేసుకుంటూ ఒక ఏజెన్సీని వాళ్ళ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ తో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. అలా కాకుండా నవేడేస్ కొంతమంది ఏంటంటే ఒక వెబ్సైట్ డిజైనింగ్ స్కిల్ నేర్చుకుంటారు, వెంటనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటారు. కొంతమంది పోస్టర్ డిజైనింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు, వెంటనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే స్టార్ట్ చేస్తారో మార్కెట్లో 98% ఫెయిల్యూర్ అయ్యారు, నో డౌట్ అందులో. అయితే ఎవరు సక్సెస్ అవుతారు? ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ తెలుసుకొని మార్కెట్లో ఏ సర్వీసెస్ అయితే ట్రెండింగ్ గా ఉన్నాయో ఆ సర్వీసెస్ ని అడాప్ట్ చేసుకొని, వాటిని సీజనల్ మార్కెటింగ్ అని చెప్తూ ఉంటాము. ఆ సీజనల్ మార్కెటింగ్ సంబంధించిన నిష్ కేటగిరీని కనుక సెలెక్ట్ చేసుకోగలిగితే ఏ ఏజెన్సీ అయినా సక్సెస్ఫుల్ గా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మార్కెట్లో లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా సింగిల్ స్కిల్ తో నేను ఏజెన్సీని స్టార్ట్ చేస్తానంటే ఇది వర్కౌట్ అవ్వదు. దాన్ని నిష్ కేటగిరీ అనేసి అంటాము, దాన్ని ఫ్రీలాన్సర్ జర్నీ అనేసి అంటాము. ఫ్రీలాన్సర్ కి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి చాలా తేడా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. బ్రాండింగ్ అండ్ ట్రస్ట్ అనేది ఇట్ టేక్స్ టైం. కానీ ఫ్రీలాన్సర్ కి అలా కాదు, స్కిల్ బాగుందా మెనీ ప్రాజెక్ట్స్ అనేది తెచ్చుకోగలుగుతారు. అందుకని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఫ్రీలాన్సర్ కి ఫస్ట్ వేరియేషన్ ఏంటి తెలుసుకొని దెన్ మనం ఏ సర్వీస్ ఆఫర్ చేస్తే బాగుంటుందో తెలుసుకుంటే మార్కెట్కి బెటర్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేయొచ్చు. అలాగే డీసెంట్ ఎర్నింగ్స్ కూడా చూడొచ్చు.